ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితాదేవి సౌందర్యం భౌతికం కాదు, అది వర్ణింపనలవి కాని ఒక దివ్యమైన అద్భుతమైన సౌందర్యం. ఈ శ్లోకంలో ఆమె గడ్డం మెడ వర్ణనలో ఉన్న అంతరార్థమేదో తెలుసుకుందాం. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత కామేశ పద్మ మాంగళ్య సూత్రశోభిత కంధర. అనాకలిత అంటే ఎవరితోనూ పోల్చలేనటువంటి, ఊహించలేనటువంటి, సాదృశ్య పోలికలేని, సాటి లేని విధంగా. చుబుకం అంటే గడ్డం, శ్రీ విరాజిత అంటే దివ్యకాంతితో ప్రకాశించేది. అమ్మవారి గడ్డం ఎంతో అందమైనది. లోకంలో దేనితోనూ పోల్చలేనంతటి అద్భుతమైన కాంతితో ఆ గడ్డం ప్రకాశిస్తూ ఉంటుంది. కామేశ బద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర. కామేశ పరమశివునిచే, బద్ధ కట్టబడిన, సూత్రశోభిత ప్రకాశిస్తున్న మంగళసూత్రంతో, కందర మెడ కలది. సాక్షాత్తు ఆ పరమశివుడే స్వయంగా కట్టిన మంగళసూత్రంతో అమ్మవారి మెడ అత్యంత శోభాయమానంగా వెలిగిపోతుంది. ఈ శ్లోకం శక్తి శివ ఐక్యతను ప్రతిబింబిస్తుంది. శక్తి లేకుండా శివుడు నిర్జీవుడు, శివుడు లేకుండా శక్తికి దిశ లేదు. ఈ ఐక్యత వల్ల సృష్టి స్థితి లయల మధ్య సమతుల్యత ఉంటుంది. ఈ బంధం జగతికి మంగళకరం. ఈ శ్లోక పారాయణం వల్ల వైవాహిక జీవితంలో సౌఖ్యం, దాంపత్యంలో అనురాగం, స్థిరత్వం ఉంటుంది. అవివాహితులకి మంచి వరయోగం కలుగుతుంది. శివశక్తి కృప ద్వారా మానసిక శాంతి, స్త్రీలకు సౌభాగ్యవృద్ధి కలుగుతుంది. జై శ్రీ లలితా మాత.